మండలం మరి ఎట తాత ఇప్పుడు మరి గతంలో సర్పంచులకు పోటీ చేసి గెలిచినోళ్ళు మరి జర నిమ్మలపాడి బాగానే కుదార్తంగా ఉండి మళ్ళీ ఇప్పుడు సై అంటుర్రా లేకపోతే వెనక పిశాచి కొడుతుర్రా? గతంలో ఎవరైతే సర్పంచులుగా పోటీ చేసి నిజంగా నష్టపోయి నిజంగా బిల్లులు రాక ఇబ్బంది పడి జాగ భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని ఎవరైతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లులు మాకు విడుదల చేసి ఎవరైతే పోరాటాలు చేసారో సూర్యాదేవి నుంచి మొదలు పెడితే ఆఖరికి ఇక్కడ సూర్యాపేట కానీ ఇక్కడ సిద్దిపేటలో కానీ ఈ రకంగా ఎవరైతే బిల్లుల గురించి పోరాటం చేసారో వాళ్ళందరి దగ్గర ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. సంతోషమే, మా ఎస్సీ బిడ్డలకు ఇవ్వడం కూడా చాలా సంతోషమే. కానీ నిజంగా ఈ ఎలక్షన్ ఇంత లేట్ పెట్టడం వల్ల కూడా గ్రామాలు చాలా వెనుకబడిపోయినాయి. ఎక్కడ చూడు పిచ్చి మొక్కలు, గడ్డి, మోరీలు, స్ట్రీట్ లైట్ లేక అనేక అవస్థలు పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మరి ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు మునుపు నువ్వు కూడా సర్పంచ్గా పోటీ చేసినావు అంటే నీలాంటి ఏమనుకుంటున్నారు ఇప్పుడు సర్పంచులకు? అంటే ఇదివరకు ఏమో గల్లాలు ఎగరేసి ముచ్చడలేదు అనేది మీసాలు దువ్వేది, మరి ఇప్పుడు అట్లా ఉందా హుషారుతనం లేకపోతే జబ్బలు జారేసినట్టు ఉందా ఊర్లో పోయి? గత టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన సర్పంచులు గోతో చూసి కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా వెనకడిగే వేస్తున్నారు. సర్పంచ్ అంటే ఇల్లు అమ్ముకుందామా, సర్పంచ్ అంటే ఫ్లాట్లు అమ్ముకుందామా, సర్పంచ్ అంటే ఎలా మీరు బంగారం అమ్ముకుందామా, లేకపోతే కొంత కొరకు ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొన్ని చాలా వరకు అయితే వెనకడిగే వేస్తున్నారు. అబ్బా ఎందుకంటే చూసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గత ప్రభుత్వం కుప్పలకు పోయింది, మాటలు కోటలు దింకినాయి, చీతాలు చేయించినాయి. కాకపోతే నిజంగా ఆ సర్పంచులను బాగా ఉసురు తీసింది. సరే అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు కేసీరావు అట్లా చేసిండు అని అనుకుందాం. సరే మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా జరుగుతుందేమో అన్న ఆలోచన ఆశ ఏమన్నా ఉందా? జనాలు అయితే ఇప్పటికైతే ఆ ఇచ్చిన 6 హామీలు కూడా సక్రమంగా అమలు కాలేదు కాబట్టి మీ ఇల్లుగల్లామే బస్సులో పోతలేదా? మీ ఇల్లుగల్లామకు చీర రాలేదా? మీ ఇంటికి సన్న బియ్యం రాలేదా? మీకు రేషన్ కార్డు రాలేదా? మీ ఇంట్లో కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు బిల్లే కడితే అవుతుంది 500 రూపాయల గ్యాస్ బుడ్డి అది నీకు ఇదవుతుండే వరకు అంత బాగానే ఉందని వాళ్ళు చెప్తుర్రు, నువ్వేం గట్ట మాట్లాడతావు? ఏమనుకుంటారు ఇంతకు ఊర్లల్లో? కొద్ది మందికి మేలు జరగవచ్చు చెప్తున్నా. ఇలా బస్సు ఫ్రీ అనేది సామాన్య ప్రజలకు నిజంగా అందుబాటులో సంతోషమే. కానీ ఆయన ఇచ్చినట్టు 2500 ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏదో నిన్న మొన్న అనుకుంటురా 2500 100% అనుకుంటూ నిలదీస్తారు. ఒక్కటి నిన్న మొన్న కొద్ది మంది గ్రూప్ లో ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రమే ఇందిరమ్మ చీర ఇవ్వడం జరిగింది. అలా 2 సార్లు బతుకమ్మకి ఇవ్వలేదు. ఏదో కొత్త ప్రభుత్వం ఏర్పడితే నిజంగా ఆర్థిక నోట్లో ఉండొచ్చు అనే జనాలు ఊరుకున్నారు. కానీ ఇచ్చింది అది ఇప్పుడే. అది కూడా ఎందుకు స్థానిక సంస్థలు వస్తున్నాయి. 3000 కోట్లు మళ్ళీ ఎక్కడ ల్యాబ్స్ అయితే మార్చి వరకు ఎలక్షన్ జరగకపోతే అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలా మహిళలకు నిజంగా మీరు ఇంటింటికి చీరిస్తా అన్నారు ఇందిరామది. ఇప్పటికీ ఒక గ్రామంలో 60-70% కన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇస్తారు కదా అందరికి ఒకటే పారంటే చిన్నగా ఓనాడు ఆ ఊరు ఓనాడు ఈ ఊరు అట్లా ఇస్తారేమో. ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు దాకా అన్నారుగా. ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు మనం ఒకరింట్లో పండుగ అయినప్పుడు ఊరందరికి మనం భోజనాలు పెట్టేటప్పుడు ఆ ఒక్క రోజులోనే పెట్టేస్తాం. కానీ ఒక 2-3 రోజులు చీరలు ఇవ్వచ్చు. కానీ మనం మీ విడుదల వారికి ఇస్తారడం కూడా అది సరైనది కాదు, కరెక్ట్ కూడా కాదు. ఇవాళ తులం బంగారం అన్నారు కదా, ఇది విపరీతంగా కాంగ్రెస్ మీద విపరీతంగా ఇవాళ మహిళలు అయితే కంపల్సరీ కోపంగానే ఉన్నారు. ఎందుకంటే తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇచ్చేదేమో కానీ ఇవాళ 1,00,000 చిల్లర బంగారం అయింది. కళ్యాణ లక్ష్మి చిక్కులు కూడా చాలా లేటుగా వస్తున్నాయి. దీని మీద కూడా మహిళలు చాలా కోపంగానే ఉన్నారు. అంతేనా? ఓ అమ్మా, మరి ఈ ముచ్చట పెద్ద మనిషికి తెలవాలి. ఇప్పుడు అయితే బంగారం కథ కూడా బయట వేస్తున్నారు జనాలు, ఇంకా చాలా బాజాపుతారు. కాంగ్రెస్ ఎవరన్నా మేము నిలబడతాం రేపు. మొన్న బీసీలకు ఇస్తున్నటువంటి కొన్ని సందర్భంలో ఆయన దబా వచ్చి ఆయన రిజర్వేషన్ ఖరారు చేసి ఇచ్చింది కదా. అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ముందు చూపుగా మాకు వచ్చింది, మేము వస్తున్నాము ఓట్లకు ఎంపీడీసీగా జెడ్పీడీసీగా అని అన్నప్పుడు వాళ్ళు సూటుగా చెప్పారు, మీరు కంపల్సరీ మాకు తులం బంగారం ఇవ్వాలి,
సులభంగా ఇవ్వకుండా మీరే కదా చెప్పింది, మీరే కదా మా గల్లీలోకి వచ్చింది, మీరే కదా మెనిపోస్టులు పట్టుకొని చూపించింది. కేసీఆర్ ₹1,00,000 ఇస్తే మేము ఇంకో బంగారం ఇస్తామని చెప్పింది మీరే కదా, నెలకు 2,500 ఇస్తామని మీరే కదా. ఇలా మీరు ఇంకొకటి ధరణి పోయింది, ఇలా భూభారత్ వచ్చింది. భూభారత్లో ఏ ఒక్కరు కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా రైతులు, కౌలు రైతులు అయితే చాలా చాలా సంతోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు నిజంగా మాకు ఇలా మాకు రుణమాఫీలు అవుతాయి, మాకు లేకపోతే మాకు ఇది రైతు బంధు వస్తుందని. ఏ కౌలు రైతుకు కూడా ఇలా మాఫీ కాలేదు, ఏ కౌలు రైతుకు కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు. అది మక్కలు కొనుగోలు కూడా సక్రమంగా జరగలేదు, మక్కలు కొనుగోలు కూడా సక్రమంగా జరగలేదు. ఇప్పటికీ అవి అవి ఆ డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ అకౌంట్ లో డబ్బులు పడలేదు. అవి సరే మక్కలు అవి పంట వరి అయినా పత్తి అయినా మక్కలు అయినా సరే పంట కొంటారు, ఎనుకో ముందో పైసలు ఇస్తారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు. కానీ ఇప్పుడు జనాల గుసగుస, ఇప్పుడు వాళ్ళేమో రేపు తడాక మాదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, లేదు మాదే జోర్ అని కారు వాళ్ళు అంటారు, లేదు లేదు మా పువ్వు వికసిస్తుందని బీజేపీ వాళ్ళు అంటారు. ఇంతకు మరి ఇప్పుడు ఎవరిని ఎటుమొక్కబోతుంది గాలి, సర్పంచుల గాలి ఎటుమొక్కబోతుంది. నరసేతాత గారు మీకు చాలా తెలుసు, సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. నిజంగా ఆ ఊర్లో 90% జనాభా ఏం ఆలోచిస్తారంటే ఈ వ్యక్తి నిజంగా ఈ నిస్వార్థ పరుడు, నిజంగా ఊరికి పనికి వస్తాడు, ఊరికి అభివృద్ధి చేస్తాడు, నిజంగా రేపు అడపదడప ఎంపీడీ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో మనకి ఏదైనా అయితే మనకు పని చేస్తాడు. ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్తో మాట్లాడగలిగే వ్యక్తులను చూస్తారు ఈ రోజు. ఎందుకంటే జనాలు చాలా చైతన్యవంతులయ్యారు. ఇలా మహిళా లీడర్స్ కావచ్చు, మహిళా గ్రూపులు కావచ్చు, అందరూ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తిని అవుతామని. ఇలా నువ్వు అనుకున్నంత కాంగ్రెస్ కు అంత ఆశించిన స్థానాలు అయితే రావు. దానికన్నా ఇప్పుడు కంటోన్మెంట్ వాళ్ళ ఖాతాలనే పడ్డదట, జూబ్లీ హిల్స్ వాళ్ళ ఖాతాలనే పడ్డది. అంటే ఇక మొన్నటిదాకా ఏమన్నదంటే జూబ్లీ హిల్స్ లో ఎవరైతే విజయం సాధిస్తారో ఇక రేపు స్థానిక సంస్థలలో కూడా వాళ్ళదే ఊపు ఉంటుంది అనేది ఒక కథ తీసుకొచ్చిర్రు తెర మీదకి. దయచేసి మీరు ఒక్కటి గమనించండి, నవీన్ అన్న పోటీ చేసినప్పుడు బీసీ ఉద్యమము ప్రతి ఊర్లలో ఉపేత్రాలు వేస్తుంది బీసీ కాన్సెప్ట్ మీద. మీరు గత 2 పార్టీలు ఓసీ ఉన్నారు, ఇది మాత్రమే బీసీ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా గతంలో చేసిన టీఆర్ఎస్ కు నిజంగా ఒక ఫౌండర్ గా ఉండే. ఇక్కడ బీసీ ఉద్యమం స్టార్ట్ చెప్తామని కూడా చాలా మంది అక్కడ వేసారు. మీరు కంటోన్మెంట్ అన్నారు కదా, అక్కడ రైతులు ఉండరు. ఇక్కడ కేవలం అధికార పార్టీ మాత్రమే వాళ్ళు చెప్పింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే తైలాలకు ఆకర్షితులై కొంతమంది ఓటు వేయచ్చు. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం కేవలం బీసీ నినాదం మాత్రమే ఎక్కువ పైకి వచ్చింది. బీసీ నినాదం ఎందుకంటే చాలా మంది మీలాంటి వాళ్ళు బీసీల గురించి అక్కడ చాలా సార్లు మాట్లాడారు, బీసీ పీఠ పోటీ చేసారు, బీసీ పీఠ అని. తాత ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఈ బీసీ వాదం అనేది రేపు ముంగడ పడుతుందా? అంటే బీసీలు అందరూ ఒకతాటిపైకి వచ్చి చైతన్యవంతులు అయ్యి మా హక్కులు, మేము జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం, మేమే రాజ్యం వెళ్తాం అనేది మనసులో పెట్టుకొని అందరూ కలిసికట్టుగా రేపు అంతా ఐక్యం అవుతారంటవా? 100% అవుతారు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో నల్గొండ లాంటిది, లేకుంటే కరీంనగర్ లాంటిది, సిద్దిపేట లాంటిది ఇట్లాంటి దగ్గర కొంచెం ఉద్యమం ఉధృతంగానే ఉంది బీసీలది. కొన్ని ప్రాంతాలలో ఇంకా కొంచెం ప్రాంతాలలో మన వాళ్ళు కొంచెం జర ఆర్థికంగా లేరు కాబట్టి మౌనంగా ఉన్నారు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం 100% మంది ఆలోచన చేసి జరిపిడిసి ఎంపీడీసీ ఎలక్షన్ లో బీసీలకు కంపల్సరీ ఓటేస్తారు. ఈ ఎలక్షన్ లో కూడా ఎవరైనా జనరల్ వచ్చిన దగ్గర కూడా కంపల్సరీ బీసీ పీటీలో ఒక ఎస్సీ పీటీలో 100% వీళ్ళు జనరల్ లో పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ ఓటేస్తారు. అయితే నిన్న తాత నేను ఒక పెద్ద మనిషి, ఆయన మేధావి, ఆయన కాడికి పోయినా. మరి ఏంది ఇప్పుడు సరే ఇప్పుడు రేపు మరి ఇప్పుడు బీసీల కథ ఏంది, మరి రేపు బీసీల రాజ్యం రాబోతుందా, రాజ్యాధికారం అందుకోబోతుర్రా బీసీలు అని అంటే పాడియన్ నువ్వు ఎదుగుతుంటే నీ ఇంటి పక్కలోనికే ఈర్ష్య ఉంటుంది, నువ్వు ఎదుగుతుంటే నీ కులమోనికే, నువ్వు ఎదుగుతుంటే నీ కులమో నీ పాలోనికే ఉంటుంది, నువ్వు ఎదుగుతుంటే నీ కులమోనికే ఉంటుంది. అరే నిన్నే బీసీలు ఒక్క ఇంటేనే 4 పార్టీలు తాత ఈ రోజుల్లో ఏడ ముందర పడతారు ఈ బీసీలు అనేది ఆ సార్ అంటుండు. అదే తాత గారు మీరు ఒక్కటి గమనించండి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా తెలంగాణ ఉండే ప్రాంతాలు కొద్ది మంది నాయకులు తన ప్రాంతానికి ఆంధ్ర పార్టీలతో కుమ్మక్కైన గల్ఫ్లో వివిధ దుబాయ్ లో, మస్కట్ లో, దుబాయ్ లో, లేకపోతే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా మాకు తెలంగాణ వస్తుందని వాళ్ళకి కంపల్సరీ చెప్పిర్రు. 14 ఏళ్ళు కూడా వాళ్ళు అక్కడ నుంచి కూడా మన తెలంగాణ మద్దతు ఇచ్చారు. అంటే ఇక్కడ ఉండే
లోకంలో ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది బయటకు రాలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాలని ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు కొన్ని సంఘాలు పొద్దుకుతేనే సంచిలా, తెల్లారితేనే బుట్లే, పొద్దుకుతే సంచిలా తెల్లారితే బుట్లే, ఈ రకంగా ఉంటున్నాయట. మరి వీళ్ళు ఏం ఉద్దారకం చేసి ఏం బచ్చల పండు వండిస్తారు తాత? మీరు అన్నది కూడా కొంచెం వాస్తవమే. కొన్ని బీసీ సంఘాలు ఏం చేసినాయంటే ఒక పార్టీకి అనుబంధంగా ఆ పార్టీకి చెప్పినట్టు ఇంద్రపార్కంలో అక్కడ ఇక్కడ ధర్నా చేసినవి కూడా కొన్ని వాస్తవమే కదా, నిజమే అది. కానీ ఇప్పుడు వచ్చిన కొద్ది మందిలో యువతకు తెలంగాణ ఉద్యమం కూడా చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే కేసీఆర్ దాకా ఏ రకంగా అంటే మునిగిపోయి లేచి ఆఖరికి సునామీ సృష్టించి తెలంగాణ ఏ రకంగా సాధించడము. ఈ రోజు కూడా బీసీ సంఘాలను కొంచెం పక్కన పెట్టి అవసరం అనుకుంటే కొత్తగా అంటే యువత అందరూ ముందుకు వచ్చారు కాబట్టి, చదువుకున్న వాళ్ళు మేధావులు వచ్చారు కాబట్టి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది జడ్జీలు, కొంతమంది చదువుకున్న మేధావులు కూడా వాళ్ళు ఒక్కసారి కొంచెం బయటకు వచ్చారు కాబట్టి ఈ మధ్యన 100% అది నీరు గార్చే అవకాశం లేదు. ఏ పార్టీని వదిలిపెట్టరు, ఇటు స్టేట్ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఏ పార్టీని కూడా వదిలిపెట్టరు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏమంటున్నాయా అంటే ఊర్లల్లా నేను ఏ ఊరికి సర్పంచ్ని మీరు ఏకగ్రీవ